అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు పాదయాత్ర 45 రోజులు. స్వామి 45 రోజుల్లో భాగంగా ఈరోజు 22వ రోజు. రాప్తాడు నుండి వరకు ఈరోజు పాదయాత్ర. శరణమయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఫస్ట్ టైం పాదయాత్ర. భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 22వ రోజు రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడు నుండి మరూర్ మధ్యాహ్నం భిక్ష హాల్టు, అదేవిధంగా సాయంత్రం దాదలూరు అమ్మవారి మందిరం వరకు దాదాపుగా ఈరోజు 32 కిలోమీటర్ల మహాపాదయాత్ర కొనసాగుతుంది. స్వామి గత 22 రోజులుగా ఆ అయ్యప్ప ఆశీర్వాదం వల్ల మరియు మహాపాదయాత్ర గురుస్వాములు మరియు అందరూ గురుస్వాముల యొక్క ఆశీర్వాదం వల్ల ఈ యొక్క మహాపాదయాత్ర దిగ్విజయంగా ప్రారంభమై 22 రోజులు ముగుస్తుంది. నామాల రమేష్ గురుస్వామి మరియు అదేవిధంగా రంగన్న గురుస్వామి, అదేవిధంగా పడాల రవీందర్ గురుస్వామి, ఎల్వి కృష్ణా గురుస్వామి మరియు అదేవిధంగా అందరూ గురుస్వాములు దాదాపుగా ప్రతి ఒక్క గురుస్వామి యొక్క ఆశీర్వాదము, శివకుమార్ గురుస్వామి మరియు రమేష్ గురుస్వామి మరియు అదేవిధంగా ధర్మాబాద్ ఎల్లప్ప గురుస్వామి, అదేవిధంగా నిజామాబాద్ రంగన్న గురుస్వామి తదితర గురుస్వాములు మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గురుస్వామి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ యొక్క మహాపాదయాత్ర విజయవంతంగా 22 రోజుల నుండి 22 రోజుల ఇప్పటికీ ముగిసింది. మరియు ఈ యొక్క మహాపాదయాత్రలో అలుపు సలుపు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా ఇప్పటిదాకా ఈ మహాపాదయాత్ర కొనసాగింది. అదేవిధంగా ఈ యొక్క మహాపాదయాత్రకు దాతల సహకారంతో ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ప్రతి ఏ అవసరంగా దాతలు సహకరిస్తున్నారు. ఈ యొక్క మహాపాదయాత్ర 3వసారి విజయవంతంగా 22వ రోజు ప్రారంభమైంది. అదేవిధంగా ఈ మహాపాదయాత్రలో మణికంఠుడు అద్గాం గ్రామం మణితేజ అనే మణికంఠుడు కనీసం 15 సంవత్సరాలు కూడా లేకుండా ఇప్పుడు 12వ సంవత్సరం ఇతని వయసు. ఈ స్వామి మహాపాదయాత్రలో ఇప్పటికీ 700 కిలోమీటర్లు ఏ ఒక్కరోజు కూడా అలుపు సరుపు లేకుండా నడుస్తున్నాడు. ఈయనకు అయ్యప్ప ఆశీర్వాదం ఉండడం వల్ల ఇంత చక్కని మహాపాదయాత్రలో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ మణికంఠుడు పైన చాలా చదివి ఈ యొక్క అయ్యప్ప మాలనే కాకుండా
నిత్య జీవితాల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని స్వాములందరం కోరుకుంటున్నాము. స్వామియే అన్నదాన ప్రభువే స్వామియే. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్ర. 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 22వ రోజు స్వామి. రామ్ఘాట్ నుంచి మారూరి వరకు పాదయాత్ర స్వామి. అక్కడ మధ్యాహ్నము దీక్ష. స్వాములందరికీ అలుపు సొలుపు లేకుండా పాదయాత్ర సక్రియంగా మంచిగా అయ్యప్ప కరుణా కటాక్షలతో చాలా చక్కగా పాదయాత్రను సద్వినియోగం చేసుకోవాలని మా గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర మంచిగా నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా మాతా మందిరం నుండి ప్రారంభమైనటువంటి ఈ మహాపాదయాత్ర నిజామాబాద్, కామారెడ్డి మరియు అదేవిధంగా ఆదిలాబాద్, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వారి యొక్క సమన్వయంతో ఈ యొక్క మహాపాదయాత్ర ప్రారంభించడం జరిగింది స్వామి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి ఏదైతే ప్రారంభమైన పాదయాత్ర కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఈ 3 జిల్లాల యొక్క సమన్వయంతో ఈ 3 జిల్లాల గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ యొక్క మహాపాదయాత్ర దిగ్విజయంగా 22వ రోజు ప్రారంభమైంది స్వామి. రాప్తాడు బ్రహ్మం గారి మందిరం నుండి మరూర్ మధ్యాహ్నం హాల్టు హనుమాన్ టెంపుల్, అక్కడ నుండి సాయంత్రం దాదలూరు వరకు ఈ యొక్క మహాపాదయాత్ర ఈరోజు 32 కిలోమీటర్ల మహాపాదయాత్ర కొనసాగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అదేవిధంగా దాతల సహకారంతో ఈ మహాపాదయాత్ర విజయవంతంగా గురుస్వాములందరి ఆశీర్వాదంతో అదేవిధంగా నామాల రమేష్ అన్న దివ్యమైన ఆశీస్సులతోని ఈ యొక్క మహాపాదయాత్ర విజయంగా ప్రారంభమై ఈరోజు 22 రోజులకు చేరుస్తాము. స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 22వ రోజు మరూర్ హనుమాన్ మందిరం వద్ద ఎనిశెట్టి గోత్రం రేణికుంట సంతోష్ వారి ధర్మపత్ని గౌతమి, వారి కీర్తిశేషులు వారి అన్నగారు చంద్రపాల్, వారి ధర్మపత్ని సుజాత, పిల్లలు సాహిద్, సంకీర్, గ్రామం సీతారాం కాలనీ, నిజామాబాద్. ఈరోజు గౌతమి గారి జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే అన్నదాన ప్రభువే అన్నదాత గౌతమి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరు చెప్పండి సార్.